ఒకటే ఉత్కంఠ ముఖ్యంగా హైదరాబాద్ పోలీసుల్లో అడుగడుగున టెన్షన్ ఆస్తుల కేసులో జగన్ ఈ ఉదయం 10:30కు సిబిఐ ముందు హాజరు కాబోతున్నారు. మరోవైపు విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిబిఐ నోటీసులు అందుకున్న జగన్ ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు కొనతాల రామకృష్ణ గారు, అలాగే ఎమ్మిగినూరు ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నకేశ్వరరెడ్డి, బాజిరెడ్డి గారు ఉన్నారు. కొనతాల గారు, మీరు చెప్పండి, అంటే జగన్ చేస్తారన్న ప్రచారం ఊపందుకున్న సమయంలో మైసూరారెడ్డి జగన్ నివాసానికి వచ్చారు. దీన్ని ఎట్లా జగన్ గారి విషయంలో ప్రభుత్వం చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని ఆయన మీద అభియోగాలు మోపి ఈ రోజు రాష్ట్రంలో టెర్రర్ క్రియేట్ చేసి ప్రజల్ని, తర్వాత కార్యకర్తల్ని, పార్టీ శ్రేణుల్ని, ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం పోలీసు రాజ్యం అయిపోయింది రాష్ట్రంలో. నేను ఒకటే మాట చెప్తున్నా, మా నాయకుడు కానీ మేము కానీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులం కాబట్టి ఎలాంటి అరాచకాలు పాల్పడరు మా వాళ్ళు. ఈ రోజు ఎప్పుడైతే సిబిఐ పిలిపించిందో పిలుపు మేరకు ఈ రోజు వెళ్ళడం జరుగుతుంది. మా నాయకుడిని కలవాలంటే కూడా కలవనిచ్చే పరిస్థితులు లేరు. అంటే ఇంత అన్యాయమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, అసలు ప్రభుత్వం ఉందా లేదా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఏమీ లేవు, ప్రభుత్వం లేవు, డెవలప్మెంట్ ఏమీ లేదు, కేవలం పోలీసు రాజ్యం వెళ్తా ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భవిష్యత్తులో ఇలాగే జరిగితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్తున్నాం. ఈ రోజు ఒకటే గమనించాలా, ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ 2-0. రేపటి నుంచి ఆ పార్టీలో ఎవడు ఉండడు, టోటల్ గా వలసలే మా పార్టీకి వచ్చే పరిస్థితుంది. అలా మైసూర్ రెడ్డి అంత సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఈరోజు జగన్ గారికి దగ్గరకు వచ్చి సానుభూతి వ్యక్తం చేశారంటే ఇంతకంటే ఇంకేం కావాలి? ఈరోజు చాలా మంది వస్తుంది, చూస్తూ ఉండండి మీరు. మీరు చెప్పండి సార్, మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం అయితే కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ జగన్ అరెస్ట్ చేస్తే వాళ్ళు 18 నియోజకవర్గాల్లో కూడా గెలుస్తాము. పోలీసులతో రిగ్గింగ్ చేయించుకుంటాము, లేదా పోలీసుల సహాయం తీసుకొని గెలుస్తామని అనుకుని ఉండొచ్చు. కానీ ఇవాళ జగన్ వెంబడి ప్రజలందరూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు అటువంటి అరాచక పరిస్థితుల్ని మనం తీసుకురాము. శాంతియుతంగా ర్యాలీలు నెరవేరుస్తూ, ర్యాలీలు నెరుపుతూ మేము ఎలక్షన్స్కి పోతాము. ప్రజలందరూ కూడా జగన్ వెంబడి ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద మెజారిటీలతో గెలుస్తాము. మా ప్రచారము ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ తప్పకుండా ప్రజలందరూ మా పక్క ఉన్నారు కాబట్టి తప్పక గెలుస్తాము. తర్వాత శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తాము. రాజకీయ వైరాగ్యంతో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిసి కొంతమంది మీడియా యాజమాన్యాలు కలిపి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఎంక్వైరీ అన్నది గత సంవత్సరంగా 9 మాసాలుగా జరుగుతూ ఉంది. ఒకసారి గతంలో పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మాట్లాడి వచ్చారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా, మీరు ఏం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా నేను సహకరించడానికి ఎప్పుడు సిద్ధమే, నేను ఏ తప్పు చేయలేదని మొదటి నుంచి జగన్ గారు చెప్తా ఉన్నారు. అందుకే ధైర్యంగా ప్రజల్లో తిరగలుగుతా ఉన్నారు. కానీ ఈ సమయం, ఇవాళ ఎంచుకున్నటువంటి సమయం చూస్తే అప్రజాస్వామ్యంతో కార్యక్రమాలు చేయాలనేటువంటి దురుద్దేశం కనిపిస్తూ ఉంది ఇందులో. ఎందువల్లంటే ఈ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇద్దరు మట్టి కొట్టుకుపోతామనేది వాళ్ళు రూఢిగా నిర్ణయించుకున్నారు. అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవబోతుంది కాబట్టి ఓటమికి కారణాలు వెతుక్కోవడానికి ఈ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లకుండా ఆటంకాలు పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి నిర్ణయంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఈసరిగా ప్రజలైతే నిర్ణయించుకున్నారు. రేపు ఓడిపోయినాక మేము జగన్ అరెస్ట్ చేశాం కాబట్టి ఆ సింపతి మీద ఓట్లు పడ్డాయనేసి చెప్పుకొని
వాళ్ళు ఏదో కొన ఊపిరితో ఇంకొంతకాలం ఉండాలని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు, నేను ఎన్నికలైనా కూడా నేనే ముఖ్యమంత్రి అని. అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఆయనకి? అంటే దీన్ని బట్టి ఎంత అభద్రతా భావంతో ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈయన అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఈ కేసులో ముఖ్యమైనటువంటి కేసు ఏంటంటే 26 జీవోలు వాళ్ళు కొంతమందికి అనుకూలం చేయడానికి దాని ప్రతిఫలంగా వారు పెట్టుబడి పెట్టారన్నది అభియోగం. ఈ అభియోగాన్ని నిరూపించడానికి ఆ జీవోలు చట్టబద్ధత ఉందా లేదా అన్నది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం చెప్పదు, ముఖ్యమంత్రి మంత్రులు చెప్పనివాడు. కేవలం దురుద్దేశంతో మీకేం పర్లేదంటూ కూర్చొని వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాబట్టి మేము సంతకం పెట్టాం తప్పితే మాకేం తెలియదని చెప్పడం అది కాదు. కోర్టులో చెప్పాల్సింది పలానా జీవో ఇచ్చారు, ఆ జీవో చట్ట ప్రకారంగా ఉందా లేదా, చట్ట ప్రకారంగా లేకపోతే చెప్పానండి చట్ట ప్రకారంగా లేదని చెప్పి ఆ భూములు అక్కడ క్యాన్సిల్ చేయమనండి. అంతేగాని అక్కడ భూములు అక్కడ వ్యాన్ పిక్ ఇచ్చినట్టు భూములు ఉన్నాయి, అక్కడ వేలాది కోట్లు ఖరీదు అంటున్నారు, తీసుకోమనండి వెనక్కి. అంతేగాని ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ కూడా వైఎస్ సీఎం చెప్పాడు కాబట్టి నేను సంతకాలు పెట్టాను, నా తప్పే లేదని చెప్తున్నాను. అంటే అట్లా ఉంటారు. ఈ రోజు కేవలం కొంతమందిని బలిపశువులు చేయడానికి చేస్తున్నటువంటి నాటకంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కూడా మోపిదేవిని బలిపశువులు చేయాలని ఆయన చేత ఈ రకంగా చిలక పలుకులు పలికిస్తా ఉన్నారు వెనక నుంచి. ఆయన మీద ఏసీబీ కేసు పెట్టే కార్యక్రమం కానీ, ఎక్సైజ్ లో డబ్బులు తీసుకురావడానికి కేసు పెట్టడం కానీ, అప్పటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారంగా కేసు పెట్టి నువ్వు ఈ రకంగా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేర్లు చెప్తే అందులో అరెస్ట్ లేకుండా చేస్తామని అక్కడ చెప్పి, ఇక్కడ తీసుకొని వచ్చి రాజశేఖర రెడ్డి గారు చెప్తేనే పెట్టామని ఎక్కడ అనిపించి అల్టిమేట్ గా ఆయన్ని అరెస్ట్కి వెళ్లే కార్యక్రమం చేశారు. అంటే అది జీవో రైటా రాంగా తప్ప అది వాస్తవంగా చట్ట ప్రకారం ఉందని చెప్పాల్సింది పోయి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాబట్టి మేము చేసామంటే ఆయన ఏదో తప్పు అంగీకరిస్తున్నట్టు. ఈ రోజు అందుకే సిబిఐ ఈ రోజు అరెస్ట్ చేసే కార్యక్రమం, ఆయన దగ్గర డిపోజిషన్ తీసుకొని అందరినీ భయభ్రాంతులు చేసి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం కాబట్టి రాకుండా ఉండాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఈ రకంగా మభ్య పెట్టుకుంటూ వచ్చి ఏర్పాట్లను చూస్తే మాత్రం జగన్ అరెస్ట్ దాదాపు ఖాయమని కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీని ఎవరు లీడ్ చేస్తారు, ఎవరు సారథ్యం వహిస్తారు? నా ఉద్దేశం వరకు జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు కారణాలు అయితే ఇప్పటి వరకు ఏమి లేవు. అరెస్ట్ చేయాల్సిన అవకాశం కూడా లేదు. నేను కోర్టు కూడా అదే స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో ఈ నోటీస్ ప్రకారం జగన్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏం కనిపించలేదు. ఎంక్వైరీ అంతా పూర్తిగా అయిపోయింది. అరెస్ట్ చేస్తే మా తల్లి విజయమ్మ పార్టీకి నేతృత్వం వహిస్తుంది. ఆ పరిస్థితులే వస్తాయని సైతం నేను అనుకోవటం లేదు. ఆ పరిస్థితులు వచ్చినా మాకు ఆల్టర్నేటివ్ యాక్షన్ ప్లాన్స్ ఏ రకంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఆ పార్టీ ఆనరీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు అయినా ఆ పరిస్థితి వస్తుందని సైతం నేను అనుకోను. ఇంకా ఇప్పటికే నాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఎటువంటి ఎవరో భ్రమపడినటువంటి ఎటువంటి అరెస్టులు జరుగుతాయని సైతం నేను అనుకోను. తప్పనిసరిగా మళ్ళీ అన్ని నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమానికి వెళ్తారనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్న దృశ్యాలు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుండి ఏర్పాట్లు చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా చేరుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఎలాంటి లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నారు. మరి ఈ ఉప ఎన్నికల్లో మరి గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కూడా కుమ్మక్కై ఒకటై మరి ఆరోపణలు చేసుకుంటూ మరి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కూడా అలాంటి చర్యకే పాల్పడుతూ ఉన్నారు. బట్ ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూడండి, న్యాయాన్ని కాపాడేదానికి ఎలాంటి కొత్త వ్యక్తులు ఎవరైనా రావచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పలకరించడానికి మరి ఈరోజు నాకు కూడా తెలియదు. మరి ఇప్పుడే మీరే అంటున్నారు ఇట్లా మైసూరారెడ్డి గారు వచ్చారని. సో ఒక మంచి పనికి ఆయన వచ్చాడని మేము భావిస్తాం. సో నాగిరెడ్డి గారు అంటే ఒక మాట చెప్పండి, అంటే జగన్ ఈ రోజు సిబిఐ ముందు హాజరవుతున్నారు, ఎల్లుండి కోర్టుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే పార్టీ క్యాడర్ లో ఒక నిరుత్సాహమైన వాతావరణం నెలకొందని భావించవచ్చు. ఉప ఎన్నికలకు నిరుత్సాహం అనేది ఎక్కడ లేదండి. ఇది ప్రజల్లో కూడా చాలా రోజుల నుంచి ఇది అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ప్రజలు దీనికి రెడీగా ఉన్నారు. ఇంకా సానుభూతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి అరెస్టులు ఏదైనా జరిగితే మాత్రం 18 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రెండు పార్టీలు డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి. సో జగన్ అరెస్ట్ అయితే మాత్రం వైఎస్ విజయమ్మ ప్రచారాలకు వస్తారు అని చెప్పేసి దీనిపై మీరే అంటారు? ఇంకా ఏమి ఆలోచన చేయలేదండి. ఇప్పుడు వెళ్ళి
మరి పార్టీ పెద్దలతో అంతా కూర్చొని చర్చించిన తర్వాత ఏదైనా యాక్షన్ ఉంటుంది. అంటే ఈ రోజు మార్నింగ్ ఏమైనా పార్టీ నాయకులతో చర్చలు ఉన్నాయా, లేకపోతే సిబిఐ విచారణ తర్వాత ఏమైనా సమావేశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, అలాంటి ఇంకా ఇప్పుడే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ప్రస్తుతం జగన్ నివాసానికి పార్టీ ముఖ్య నాయకులంతా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు.